వైసీపీ నాయకుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. కాపులకు పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాపు కులస్తుల కోసమే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రత్యేకంగా వెల్లడించారు. వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబే అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయం రంగా తనయుడికి ప్రజలందరికీ తెలుసంటూ పేర్కొన్నారు. రంగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 70 ఎమ్మెల్యే సీట్లను ప్రభావితం చేసే నాయకుడంటూ వెల్లడించారు. కాపులకు వంగవీటి పెద్ద హీరో అంటూ కొనియాడారు. రంగా ఉంటే సీఎం అయి ఉండేవారంటూ తెలిపారు. కాపు కులం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్పై కాపులు ఎంతో నమ్మకం పెట్టుకోగా చంద్రబాబుతో పొత్తులు కుదుర్చుకొని కాపులను దగా చేశారంటూ విమర్శించారు. రంగా తర్వాత కాపు కులంలో పవన్ సీఎం అవుతాడంటూ కాపులు నమ్మారంటూ తెలిపారు. రంగాను అభిమానించే వారు ఎవరైనా సైకిల్కి ఓటు వేయకండి అంటూ పిలుపునిచ్చారు. అవినీతి పొడి రాజమండ్రి జైల్లో పడేస్తే వామ్మో వామ్మో నా నాయకుడిని వామ్మో మా చంద్రబాబుని జైల్లో పడేసారు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దొరికి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం. కుడి చేతుల్లోనే ఉన్న లోకేష్ని పెట్టుకున్నావు, ఈ ఎడం చేతుల్లోనేమన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు, వెనక నీ మనసులోనేమన్నా మరోహరను పెట్టుకున్నావు, నీ గుండెలు ఏమన్నా చంద్రబాబును పెట్టుకున్నావు. అక్కడ జైల్లోకి వచ్చి అంత బిల్డప్గా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రెచ్చగొట్టావు? అవినీతి పొడి